मोहम्मदिया मंदी हाउस की लाजवाब पेशकश। ब्रोस्टेड चिकन साफ शफाफ माहौल में तैयार किया जाता है फ्रेंड्स के लिए। मोहम्मदिया मंदी हाउस शहर में हर जगह। मेन ब्रांच कादरबाग, नानन नगर रोड, हैदराबाद। खबर है हैदराबाद के बाहरी इलाके सिकंदराबाद सपना लोक कॉम्प्लेक्स में जो आग लगी थी उसी को लेकर आज की खबर है, जहां पर सेंट्रल मिनिस्टर और सिकंदराबाद के एमपी किशन रेड्डी ने वहां का जायजा लिया और मीडिया से बात करते हुए कहा कि तेलंगाना में आए दिन आग लगने के हादसात में काफ़ी इजाफा होता जा रहा है। हुकूमत को इस पर गौर व फिक्र करनी चाहिए, क्योंकि सपना लोक कॉम्प्लेक्स में जो बड़ी आग लगी थी उसमें कुल मिलाकर 6 लोगों की मौत हुई थी, जिसमें 4 खवातीन और 2 मर्द इस आग की झुलस में आकर मौत की नींद सो गए थे। बहरहाल देखिए किशन रेड्डी ने किस तरीके के अल्फाज का इस्तेमाल किया है मीडिया के सामने और किस तरीके का जायजा लेते नजर आए हैं सपना लोक कॉम्प्लेक्स में। అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఇదే బాధ్యత, ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఆ కమిటీల ద్వారా చేయాలి। అందులో ఏ రకమైనటువంటి అవినీతికి తాల్పడకుండా నిజాయితీతో వ్యవహరించేటువంటి అధికారులతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను। ఈ ప్రమాదం జరిగినప్పుడు నేను టూర్లో ఉన్నాను। వెంటనే నేను గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో మరి మా యొక్క జిల్లా అధ్యక్షులు, మా కార్పొరేటర్స్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి 6 మంది చనిపోయారు, మనం కొంత ఆర్థిక సహాయం ప్రకటించాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఒకరొకరికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు। అదే కాకుండా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా మేము 50% ఇస్తాము, స్టేట్ గవర్నమెంట్ 50% ఇస్తుంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవచ్చు అని చెప్పి అది కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ వారు కూడా నాకు చెప్పారు। కాబట్టి వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ 50% పెడుతుంది। ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి లేదు। కేంద్ర ప్రభుత్వం 50% ఉన్నప్పటికీ కూడా ఆ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ రకమైనటువంటి మరి సంఘటనలు జరిగినప్పుడు ఆ డబ్బును ఉపయోగించుకోవచ్చు। కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 50%, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 50% కల్పించి ఆ డబ్బులు ఎప్పుడు కూడా 200-300 కోట్లు రెడీ ఉంటాయి, అందులో నుంచి కూడా ఈ డబ్బు ఖర్చు పెట్టాల్సిందిగా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను। భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా మరి అందరము ప్రయత్నం చేయాలి। నాకు తెలుసు ప్రచార ప్రసార సాధనాలు అనేక సార్లు ఈ రకమైనటువంటి సంఘటనల మీద నిరంతరము వారు ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చైతన్యం కావడం లేదు। కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను। వరుసగా ఇదే ప్రాంతంలో అన్ని కూతవేటు దూరంలో మరి వరుసగా 4 సంఘటనలు జరిగి సుమారు 28-29 మంది చనిపోవడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరం। మరి ఈ విషయంలో నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను మళ్ళీ ఈరోజు ఉత్తరం రాస్తాను। मोहम्मदिया मंदी हाउस की लाजवाब पेशकश। ब्रोस्टेड चिकन साफ शफाफ माहौल में तैयार किया जाता है। ब्रोस्टेड चिकन पूरे हैदराबाद में सबसे जायकेदार ब्रोस्टेड चिकन हमारे यहाँ। और मंदी, बिरयानी, कबाब, शवरमा फैमिली और फ्रेंड्स के लिए मोहम्मदिया मंदी हाउस शहर में हर जगह। मेन ब्रांच कादरबाग, नानन नगर रोड, हैदराबाद।